శరణార్థులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇక తెల్లారిందంటే చాలు ఇల్లు తుడవాలి, ముగ్గేయాలి, ఆఫీస్లో కురకాలని ఒక్కటే హైరాన్ ఉంటుంది కదా. ఈ పనులన్నీ రోజు ఉండేటివే కానీ జరసేపు ఒక ఆడ కూర్చొని మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేద్దాము. ఇక లేట్ చేయకుండా మన మార్నింగ్ ముచ్చట్లని షురూ చేద్దామా? ఈరోజు మన చరిత్రలో జరిగిన ఒక పెద్ద ఉదాంతం గురించి ముచ్చటించుకోవాలి. మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు సింహం లెక్క ఎదురు తిరిగి స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అని గర్జించిన లీడర్ మన ప్రముఖ భారత జాతీయవాది బాల గంగాధర్ తిలక్ గారు. సరిగ్గా 1908 జూలై 3వ తారీఖున ఇదే రోజు మన తిలక్ గారిని బ్రిటిష్ వలస పాలకులు దేశద్రోహమని అబద్ధపు ఆరోపణల కిందికి నెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు. తెల్లోళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన తిలక్ గారిని జైల్లో పెడితే దేశమంతటా ఎసోంటి మంటలు రేగినాయి. బ్రిటిష్ వాళ్ళ కుట్రల గురించి ఆయన రాసిన వ్యాసాలు చూసి ఉలిక్కి పడ్డ బ్రిటిష్ సర్కారు తిలక్ గారి గొంతు నొక్కాలని చూసింది. కానీ ఆయనను బంధించిన, ఆయన రగిల్చిన స్వాతంత్ర కాంక్షను మాత్రం ఆపలేకపోయింది. ఇట్లాంటి వీరుడి పోరాట పటిమను, ఆనాటి బ్రిటిష్ క్రూరత్వాన్ని మనందరం తెలుసుకునే రోజే ఈరోజు. ఇక ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి కదా, అదేందో చూద్దాం పాడ్రి. భర్తృహరి నీతి శతకం ప్రకారం విద్య అనేది దొంగలకు దొరకని ధనమని ఎందుకు అనబడింది? దీనికి ఆప్షన్స్: ఏ, చదువుకున్న వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. బి, విద్య అనేది ఒక అదృశ్య శక్తి కాబట్టి. సి, దొంగలకు చదువు రాదు కాబట్టి. డి, విద్యకు అసలు విలువ ఉండదు. క్వశ్చన్కి ఎట్లా ఆప్షన్స్ యూజ్ చేసారు కదా, మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఇక ఈరోజు మన భారతదేశంతో సహా ప్రపంచమంతటా జరుపుకునే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి వాడి పారేసే ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల మన భూతల్లికి, పర్యావరణానికి ఎసొంటి తిప్పలు వస్తున్నాయో, ఈ తిప్పలు రాకుండా పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పాడ్రి. ఇక గల్లీలోకి వెళ్తే చాలు చేతుల సంచులు మాయమైపోయినాయి, అంతా ప్లాస్టిక్ మాయమైపోయింది. ఈ ఇసొంటి టైంలోనే మనకు అందరికి కళ్ళు తెరిపించేటందుకు ఒక మంచి దినం వచ్చింది. గదేనుల్లా ఇవాళ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. అరే, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని చెప్పనీకి కూడా ఒక రోజు పెట్టుకోవాలా అని అనుకుంటుర్రా? జరినుర్రి, దీని వెనుక పెద్ద కథనే ఉంది. ఈ రోజులలో మనం ఏం తిన్నా ఏందా ఆయన ఆఖరికి అంగడికి పోయి ఏ వస్తువు తెచ్చినా అన్నిటికీ ప్లాస్టిక్ కవరే కావాలా. ఒకసారి వాడుడు పారేసుడు గింతే కదా మనం చేసేది అని అనుకుంటుర్రా? కానీ ఒక్కసారి సోచాయించిండ్రా, పారేసే ప్లాస్టిక్ ముక్క మన భూతల్లి గర్భాన్ని ఎట్లా ఉడకబెడుతుందో ఎప్పుడైనా ఆలోచించినమా? మన ఊర్లలో చూడుండ్రి, వాన పడితే చాలు మురికి కాలువలల్లో ప్లాస్టిక్ కవర్లు ఇరుక్కొని నీళ్ళన్నీ రోడ్ల మీదకి దాన్నుకొస్తున్నాయి. పొలాలల్లో చూస్తే ప్లాస్టిక్ తిని మన మూగజీవాలు, ఆవులు, గొర్రెలు కడుపుబ్బి చచ్చిపోతుంటే గుండె అరిక్కుపోతూ ఉంటుంది. మన తిండి కూడా ఖరాబ్ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు, 100 ఏళ్ళు గట్లనే ఉండి భూమిని ఖరాబ్ చేస్తుందాయే. అందుకే మన భారతదేశంతో సహా ప్రపంచం అంతా ఇవాళ ఒక్కటే మొత్తుకుంటుంది, ఈ ప్లాస్టిక్ రక్కసిని తరిమి కొడదామని. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మంచి ప్రత్యామ్నాయాలను వాడుకుందాం. మన తాతలు అవ్వల కాలంలో ఎక్కడికైనా పోతే సంకల జనపనార సంచులు, గుడ్డ సంచులు వేసుకొని పోయేటోళ్ళట, యాదుకుందా? మరి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? కిరాణం షాప్కో, కూరగాయల మార్కెట్కో పోతే మీ ఇంటి నుంచి ఒక బట్ట సంచినో, జూట్ బ్యాగ్నో పట్టుకొని వర్రి. అంగడైన ప్లాస్టిక్ కవర్ ఇస్తానన్నా వద్దు, నా దగ్గర సంచి ఉందని గర్వంగా చెప్పుండ్రి. మనం మారితేనే కదా మన పిల్లలకు పచ్చని బంగారు తెలంగాణని ఇవ్వగలుగుతాము. ఇప్పటికైనా మనమంతా ఒకటి కావాలి, ప్లాస్టిక్ కవర్లను పాతాలను దొక్కి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇవాళ ఒక్కరోజే కాదు, ఎప్పటికీ ప్లాస్టిక్ సంచులను దూరం పెడదామని అందరం ఒట్టు పెట్టుకుందాం. ఏమంటున్నాం? చూసిండ్రు కదా, మన చేతులారా ప్లాస్టిక్ వాడి పర్యావరణాన్ని పాడు చేసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తే ఖరాబ్ అయిపోతుంది. ఇకనైనా ఈ ప్లాస్టిక్ కవర్లను బంద్ పెట్టి బజారుకు పోతే చేతుల గుడ్డ సంచి పట్టుకొని పోయే అలవాటు అందరం చేసుకుందాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనందరం కలిసి అడుగులేద్దాం. ఏమంటున్నాం? ఇక ఈ లోకంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, చదువుకుంటాం, చదువులు చదువుతాం, లోకమంతటా చుట్టేస్తాం. పక్కింటోళ్ళ ముచ్చట్లు, ఎదురింటోళ్ళ కథలు అన్నీ కనుక్కుంటాం. కానీ ఎప్పుడైనా మన గురించి మనం సోచాయించుకున్నామా? అసలు నేనెవరు, నా జీవితానికి అర్థమైంది, నాలో దాగున్న శక్తులేంది అని ఒక్క నిమిషం గింతనైనా ఆలోచన చేసినామా? మనల్ని మనం తెలుసుకోవడమే ఈ భూమి మీద అతిపెద్ద ప్రయాణం. దాన్నే ఇంగ్లీష్లో జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అంటారు. మరి ఈ ప్రయాణాన్ని ఎట్లా మొదలు పెట్టాలి?
మనల్ని మనం ఎట్లా గెలుచుకోవాలి అని మనకు చక్కగా వివరించనీకే, మన ఆలోచనలకు ఒక దారి చూపించనీకే ఈరోజు ప్రముఖ ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సార్ రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకు, సార్ని అడిగి ఆ ముచ్చట్లేందో తెలుసుకుందాం పాన్రి. మనం రోజు ప్రయాణం చేస్తుంటాం. ఏ ప్రయాణం అంటే రోజు టూర్లు వెళ్తుంటామా? కాదు, జీవన ప్రయాణం చేస్తూ ఉంటాం. జీవనం అంటే జీవితం, ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నా అది సాగిపోతూ ఉంటుంది, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే స్వీయ ప్రయాణం పైన అవగాహన ఉండాలి. అంటే ఏంటి? సెల్ఫ్ జర్నీ ఏదైతే మనది జరుగుతోందో ఈ ప్రయాణం పైన మనకి ఖచ్చితమైన అవగాహన ఎప్పుడూ ఉండాలి. ఏం జరుగుతోందో తెలియాలి. మన జీవితంలో ఏం జరుగుతోందో తెలుస్తూ ఉండాలి. మనకి తెలియడం అంటే ఏంటో తెలుసా? మనలోనే 2 ఉంటాయి, 3 ఉంటాయి, 4 కూడా ఉంటాయి. ఒకటి బుద్ధి, అంటే మనం ఆలోచించేది బుద్ధి. 2 మనస్సు, రకరకాల ఆలోచనల్ని ఆశల్ని మనకు కల్పించేది మనస్సు. 3 చిత్తం అంటే మెమొరీ, లోపల ఉండే మెమొరీ. ఇందులోనే అవన్నీ దాస్తాం మనం పట్టుకెళ్ళి. ఈ మెమొరీలోంచి రీకాల్ చేసుకుంటుంటాం, ఎక్స్పీరియన్స్లు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. 4వది అహంకారం, ఈగో. ఈ 4 మనని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఈ 4ట్లో అహంకారాన్ని తక్కువ చేసుకొని చిత్తాన్ని బాగా ఉపయోగించుకుంటూ, అంటే మెమొరీని బాగా ఉపయోగించుకుంటూ, పాత ఎక్స్పీరియన్సెస్ని జోడించుకుంటూ, క్రోడీకరించుకుంటూ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఈ ప్రయాణం వెళ్తున్న క్రమంలో బుద్ధి కన్నా కూడా తొందరగా మనసు పనిచేస్తూ ఉంటుంది. అది తిను, ఇది తీసుకో, అక్కడికి వెళ్ళు, అది చేయి, అది బాగుంది, వీళ్ళు బాగున్నారు, వాళ్ళతో వెళ్ళు, ఆ సినిమాకి వెళ్ళు, ఇది చూడు, ఇలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే కొంతమంది కోతిలా ఉంటుందని చెప్తారు. ఎక్కడ ఒక చోట కుదురుగా ఉండదు, చంచలమైంది, ఎక్కడా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది. మనం ఒక గంటలో కొన్ని వేల ఆలోచనలు చేస్తాం తెలుసా మన బ్రెయిన్లో. ఈ ఆలోచనలన్నిటికీ మనసే కారణమవుతోంది. మరి మనం ఎలా ప్రవర్తించాలంటే, మనసు మనకి ఏం చెప్పినా బుద్ధితో దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మన స్వీయ అవగాహన యాత్ర, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీ అనేది కరెక్ట్గా జరుగుతుంది. లేకపోతే ఎక్కడో దగ్గర ట్రాక్ తప్పుతుంది. ట్రాక్ తప్పగానే మన జీవితంలో మనం ఉండం, వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఇది మీకు వినడానికి కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. మీకోసం మీరు ఏది చేయరు, ఎవరి కోసమో ఏదో చేస్తూ ఉంటారు. మీకోసం మీరు ఏది సాధించరు, ఎవరి కోసమో ఏదో సాధిస్తూ ఉంటారు. మీకోసం మీరు ఆనందపడరు, వేరే వాళ్ళ ఆనందమే మీ ఆనందం అనుకుని బతికేస్తూ ఉంటారు. మీరు ఉండరు, మీ ప్రయాణంలో మీరు ఉండరు. ఇది సాధారణంగా మనసు చేసే తప్పు వల్ల జరుగుతుంది. నేను మిమ్మల్ని అంటే వేరే వ్యక్తులను ఇష్టపడండి, లేదంటే ప్రేమించకండి ఇలాంటి సలహాలు ఏమీ నేను ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎవరి ప్రయాణం వాళ్ళది. కాకపోతే మీ ప్రయాణాన్ని మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను. మొదట సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే మన గురించి మనకి బాగా తెలియాలి. మన లోపల ఏం జరుగుతుందో, లోపల అంటే బాడీలోని కాదు, స్కానింగ్ అని కాదు, మన మైండ్లో, మన మనస్సులో ఏం జరుగుతుందనేది మనకు అప్పటికప్పుడు మనకు తెలియాలి. అంటే మన లోపల జరుగుతున్నది మనం బయట నుంచి చూడగలగాలి. అలా ఎలా చూస్తాం సార్, లోపల ఉన్న వాళ్ళం బయటికి ఎలా వస్తామని? అలా కాదు. లోపల ఏదో జరుగుతోంది, ఇప్పుడు ఏదో కోరిక కలిగింది, ఒక్క క్షణం ఆగి ఈ కోరిక ఎందుకు కలిగింది, అసలు ఈ కోరిక నిజమా కాదా, కరెక్ట్ అయిందా కాదా అని ఆగి ఆలోచించి దానిపైన బుద్ధి ప్రయోగించడమే సెల్ఫ్ అవేర్నెస్ అవుతుంది. 2వది సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను 4 గంటలు చదువుతున్నాను, కానీ 2 క్వశ్చన్లు కూడా నేర్చుకోలేకపోతున్నాను. నా బ్రెయిన్లోకి అది ఎక్కట్లేదు. ఇది నేను, దిస్ ఇస్ మీ, అదే నేను, నా శక్తి అంతే ఉండొచ్చు. అలాగే నాలో ఎన్నో లోపాలు ఉంటాయి. మనం కొన్ని కలర్స్ గొప్పవి, కొన్ని కలర్స్ మంచివి కావు. పొడుగ్గా ఉంటే మంచోళ్ళు, పొట్టిగా ఉంటే ఇలా ఉంటే అలాగా, ఇలా రూపం ఆధారంగా, సైజ్ ఆధారంగా, ఇలా రకరకాలుగా మనకి ఒక డిస్క్రిమినేషన్ బయట తెలియకుండా నడుస్తూ ఉంటుంది. అది అలాంటి లోపాలు మనలో ఉన్నాయనుకోండి, తప్పే లేదు. అలా అందరు లోపాలు లేకుండా ఎవరు ఉంటారు? ఎక్కడ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఉండదు మనకి. మనం భావిస్తామంటే ఇది పర్ఫెక్ట్ అనేది ఉండదు ఎక్కడ. అన్ని తేడా. ఈ 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు ఎప్పుడు ఒకలా ఉన్నాయా? లేవే. కానీ ప్రతి వేలుకి ఒక అవసరం, అవకాశం, సందర్భం ఉన్నాయి. ఒక్కొక్క వేలుతో ఒక పని చేయగలం. ఈ తంబుకుండే స్ట్రెంగ్త్ ఈ చిటికెన వేలుకు ఉండదు. కానీ ఈ చిటికెన వేలు దూరే సందులో ఈ తంబు దూరలేదు. సో 5టికి 5 ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దేని గొప్ప దాందే. వీటిని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఈ 5టిని ఇవి తేడాగా ఉన్నాయని పక్కన పడేస్తున్నాం. చేతిని వాడుతున్నాం కదా, దేనికి కావాల్సినట్టు దాన్ని వాడుతున్నాం కదా. అలాగే మనల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయడం, దాన్ని సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటాం. ఇది 2వది.
మూడోది సెల్ఫ్ క్వశ్చనింగ్, మనల్ని మనం ప్రశ్నించుకోవడం. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం లేదంటే ఒక పని చేస్తున్నాం, అది ఏ మూల నుంచో తప్పో రైటో అని ఒక జడ్జిమెంట్ కూడా మన బుద్ధి చెప్తుంటుంది. అయినా మనం డ్రైవ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, లేదా ఒక అబద్ధం ఆడేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం ఆడేసిన తర్వాత మిమ్మల్ని మీరు లోపల మీ బుద్ధి క్వశ్చన్ చేసుకునేలా ఉండాలి. ఎందుకు ఆడేవి ఈ అబద్ధం? ఒకవేళ ఈ అబద్ధం ఎవరైనా మోసం చేస్తుంటే దానివల్ల కలిగిన నష్టానికి నువ్వే బాధ్యుడు కదా అని మిమ్మల్ని రైట్ మార్గంలో పెట్టడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే, లోపల మిమ్మల్ని క్వశ్చన్ చేసుకునే, మీ పనుల్ని మీ ఆలోచనల్ని క్వశ్చన్ చేసుకునే గుణం మీలో ఉండాలి. రైట్. అండ్ లాస్ట్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి కూడా మీలోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరు మార్చలేరు. వాళ్ళంతటా వాళ్ళు అనుకున్నప్పుడే మారగలరు. వాళ్ళంతటా వాళ్ళు మేము మారాలి అనుకున్నప్పుడే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ కూడా బాగా అనిపిస్తాయి, మారతాడు. కానీ వాడిలో మారాలని కోరిక కాంక్ష లేనప్పుడు ఎవరెంత చెప్పినా మారడు. అందుకు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మన లోపల మనమే మారగలిగే శక్తి గుణం మనలో ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ఈ ప్రయాణాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని బుద్ధితో సక్రమంగా ఈ ప్రయాణాన్ని, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీని కొనసాగించవచ్చు. అర్జునుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి అసలు నేను ఎవరిని, ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నాను, నా తమ్ముళ్ళని, నా అల్లల్ని, నా అన్నల్ని, నా తాతల్ని, నా గురువుల్ని, నా బంధువుల్ని, నా రక్తాన్ని, వీళ్ళని చంపుకోవడం ఒక యుద్ధమా? ఇది చేసి నేను సాధించేది ఏముంది, ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని విపరీతమైన క్వశ్చన్స్తో సతమతమైపోయాడు. అలాంటప్పుడు కృష్ణుడు అనే ఒక క్యారెక్టర్ అక్కడ ఆయన్ని గైడ్ చేసింది. దాన్ని మనం భగవద్గీత అని చెప్పుకుంటున్నాం, ఆ క్యారెక్టర్ చెప్పిన గీతని. ఇప్పుడు నేనంటాను, మీలోనే అర్జునుడు, మీలోనే కృష్ణుడు, రెండు మీలోనే ఉన్నాయి, బయట లేరు. మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు. మీ మనస్సు మిమ్మల్ని తప్పుదో పట్టించవచ్చు, కానీ మీ బుద్ధికి మీరు వాల్యూ ఇస్తే, నా బుద్ధే నా గురువు అని మీరు అనుకుంటే మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. సో అర్జునుడు కృష్ణుడిని గురువుగా అంగీకరించాడు. నా సఖుడే, నాతోనే ఆడుకున్నాడు, మా బావే, రాజ్యాధికారం లేని యాదవ వంశంలో పుట్టాడు, ఇలా ఏం ఆలోచించాడా? ఆయన నా గురువు, ఆయనకి చాలా తెలుసు, ఆయన చెప్పింది నేను వింటాను అని నమ్మాడు. అలాగే మీ మనసుతో మీ బుద్ధిని మీరు నమ్మాలి. ఈ మనస్సు రకరకాల భావోద్వేగాలన్నింటినీ క్రియేట్ చేసి మీ ముందు ఒక సవాల్ విసురుతుంది. అప్పుడు ఆ బుద్ధి అనే కృష్ణుడు గురువుతో ఈ అర్జునుడికి సమాధానం చెప్తే మీలోనే కురుక్షేత్ర యుద్ధం, మీలోనే విజయం. కాబట్టి మీ జర్నీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ, సెల్ఫ్ అవేర్నెస్తో, సెల్ఫ్ యాక్సెప్టెన్స్తో, సెల్ఫ్ క్వశ్చనింగ్తో, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్తో మీ మనస్సుని బుద్ధితో కంట్రోల్ చేస్తూ మీలో ఉన్న అర్జునుడిని, కృష్ణుడిని సరైన మార్గంలో వాడుకుంటూ సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ముచ్చట చెప్పిండా శ్రీరామ్ సారు. మనసును తాకినట్టు ఎంత చక్కగా వివరించిండ్రో కదా. నిజమేనుల్లా, బయటి ప్రపంచంలో ఎంత ఎదిగినా మన లోపలి ప్రపంచాన్ని మనం గెలవకపోతే అంత వేస్టే. మన తప్పులేంది, మన ఒప్పులేంది, మన అసలైన సంతోషం ఏడుందని మనల్ని మనం గుర్తుపట్టినప్పుడే కదా జీవితానికి అసలైన ఒక సార్థకత దొరుకుతుంది. ఈ రోజు నుంచి మనం కూడా మన మనసు లోపలికి ఒకసారి తొంగి చూసుకునే ప్రయత్నం చేద్దాం, మనల్ని మనం ప్రేమించుకుందాం. ఇక ఇవాళ ముచ్చట్లల్లా ఇప్పుడు చెప్పుకొచ్చే ముచ్చట కూసొని చెప్పేది కాదు, ఒళ్ళు కొంచెం అటు ఇటు తిప్పి మన పానాన్ని హాయిగా ఉంచుకునే ముచ్చట. అదేనుల్లా యోగా. అబ్బో మా వల్ల అవుతుందా, మా కాలు చేతులు వంగుతాయా అని రంది పడకుండ్రి. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టేటోళ్ళ కోసము అసలు యోగా అంటే ఏంది, ఎట్లా మొదలు పెట్టాలనేది జ్యోతక్క చూపించనీక రెడీగా ఉన్నది. ఒకసారి చూసేద్దాం పాండ్రి. నమస్తే, నా పేరు జ్యోతి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం యోగా ఫర్ బిగినర్స్ స్టార్ట్ చేద్దాము. ముందుగా వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనంలో నుంచి మారిజాసన చేద్దాము. మీ రెండు మోకాళ్ళను సపరేట్ చేసి శ్వాస తీసుకుంటూ స్పైన్ని ఆర్చ్ చేయాలి. శ్వాస వదులుతూ స్పైన్ని వంచాలి. దీన్ని చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల నడువు నొప్పి కానీ, థైరాయిడ్ కానీ అలాంటి నొప్పులు ఏమైనా ఉంటే రిలాక్స్ అవుతాయి. రోజు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 10 నుంచి 15 సార్లు శ్వాస తీసుకుంటూ పైకి
శ్వాస వదులుతూ కిందికి. దీన్ని చేయడం వల్ల, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్పైన్లో రిలాక్స్ వస్తుంది. మరియు మీ నడుము నొప్పి, థైరాయిడ్ అంటే ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. స్లోగా రిలాక్స్ అయ్యి వజ్రాసనంలో కూర్చొని నార్మల్గా కాళ్ళు ముందుకు చాపి దండాసనంలో కూర్చోవాలి. దండాసనంలో కూర్చొని మీ కుడికాలని వంచుకొని శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ మీ తలని మోకాళ్ళకి దగ్గరగా తీసుకువెళ్ళాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులను పైకి లేపి శ్వాస వదులుతూ భూనమానాసన చేయాలి. ఇలా రోజుకి 5 నుంచి 10 సార్లు ఒకవైపు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది మరియు మీ స్పైన్ బలంగా తయారవుతుంది. శ్వాస తీసుకుంటూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ సైడ్కి స్ట్రెచ్ చేయాలి మీ బాడీని. స్లోగా రిలాక్స్ అయ్యి వేరే సైడ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపాలి, శ్వాస వదులుతూ కిందికి వెళ్ళాలి. అలాగే శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ట్విస్ట్, భూనమానాసన. ఇలాగా 2 వైపులా 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సైడ్ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది మరియు వెన్నెముక్క బలంగా తయారవుతుంది. స్లోగా రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళని ముందుకు చాపి దండాసనంలో కూర్చొని శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ పశ్చిమోత్తానాసన. శ్వాస తీసుకుంటూ అగైన్ శ్వాస వదులుతూ భూనమానాసన. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపాలి, శ్వాస వదులుతూ ముందుకు వంగాను, శ్వాస తీసుకుంటూ పైకి లేచి మళ్ళీ భూనమానాసన చేయాలి. ఇలా రోజుకి 5 నుంచి 10 సార్లు చేయడం వల్ల మీ పొట్ట కండరాలు బలంగా తయారవుతాయి మరియు బ్యాక్ పెయిన్ ఉన్న, నడుము నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. ఇలా 2 వైపులా 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వక్రాసన చేద్దాము. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసనం ఇది. ఫస్ట్ ఎడమ కాలుని స్ట్రెచ్ చేసుకుని ఉంచాలి, కుడి కాలుని అవతల వైపు పెట్టాలి. ఎడమ కాలికి అవతల వైపుగా పెట్టి ఇలాగా ట్విస్ట్ చేసుకుంటూ బాడీని స్లోగా కుడి కాలుని పట్టుకొని స్లోగా వెనక్కి మీ భుజం వైపు చూడాలి. ఇలా 10 నుంచి 15 సెకండ్లు కనుక హోల్డ్ చేస్తే మీ సైడ్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసన ఇది, వక్రాసన. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇక్కడ స్లోగా శ్వాస వదులుతూ రావాలి. మరోవైపు చేద్దాం. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. స్లోగా శ్వాస వదులుతూ బయటికి రావాలి. నెమ్మదిగా శవాసనలో రిలాక్స్ అయ్యి అరచేతులు పైకి లేపి మీ చేతులను షోల్డర్ లెవెల్లోకి చాచాలి. స్లోగా 2 మోకాళ్ళను వంచాలి. 2 మోకాళ్ళని ఒకవైపుకి డ్రాప్ చేసి రైట్ సైడ్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఎడమ వైపు చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ ఇంకొక సైడ్కి తిరగాలి. ఇలా తిరగటం వల్ల, ఇలా ఇవి చేయడం వల్ల ఉదరాకర్షణ అంటారు దీన్ని. ఉదరాకర్షణ చేయడం వల్ల స్పైన్లో రిలాక్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్కి చాలా మంచి ఆసన. రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు 10 నుంచి 15 సార్లు వరకు కూడా. ఇలా రైట్ సైడు, లెఫ్ట్ సైడు 10 నుంచి 15 సార్లు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. స్లోగా రిలాక్స్ అయ్యి లెగ్స్ 2 రిలాక్స్ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ ఇన్ శవాసన. డైలీ ఇంట్లో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మనం మారిజాసన, వక్రాసన,
మరియు జానుశీర్షాసన, పశ్చిమోత్తానాసన, ఈ ఆసనాలన్నీ ప్రాక్టీస్ చేశాం కదా. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే నడుము నొప్పి ఉన్నా కానీ, డయాబెటీస్ ఉన్నా కానీ, ఏదైనా స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇవన్నీ ట్విస్టింగ్లు, డైనమిక్ మూమెంట్ ఇవన్నీ చేస్తే కూడా డైలీ 10 నుంచి 15 నిమిషాలు ఇంట్లో మీ సొంతంగా కనుక ప్రాక్టీస్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూసిరు కదా, యోగా అంటే ఏదో గాలిలో తేలడం కాదు, మన పానాన్ని మనం ప్రేమించుకునుడు. మొదట్లో జర కష్టం అనిపించినా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే రోజంతా మస్తు ఉత్సాహంగా ఉంటుంది. రంది పడకుండా ఇయాల్టి సందే చిన్న మొదలుపెట్టుండ్రి. మీ ఒళ్ళు, మీ మనసు మీకు థ్యాంక్ యూ చెప్తుంది. ఈ రోజులల్లా కష్టపడి ఎండనక వాననక పని చేసేటోళ్ళకైనా, ఆఫీస్లో పొద్దుందాకా కూర్చునేటోళ్ళకైనా ఒంట్లో సత్తువు ఉండాలి. సత్తువు ఉండాలంటే ఏం తినాలి? ప్రోటీన్లు ఉండే తిండే తినాలి. ఇక ప్రోటీన్లు అనగానే అందరు చికెను, మటన్ అని అనుకుంటారు, కానీ మన సోయా గింజలలో ఉన్నంత ప్రోటీను ఇంకెండ్లు ఉండదు. అందుకే ఇవాళ మన ప్రోగ్రాంలో సోయా గింజలతోటి అద్దిరిపోయే హై ప్రోటీన్ సోయా సలాడ్ ఎట్లా చేయాలనో చూపిస్తున్నాం. చూడండి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ రెసిపీ ఏంటి అంటే, అండ్ అదే హై ప్రోటీన్ సోయా సాలడ్ అనమాట. సో హై ఉంది ప్రోటీన్ సోయా సాలడ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది నేమ్, బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హై ప్రోటీన్ సోయా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: సోక్ చేసిన సోయా, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, నూనె, పెరుగు, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు. హై ప్రోటీన్ సోయా సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా అనమాట. సో మిల్ మేకర్ అని కూడా అంటారు. సోయాలో మనకి అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. మీరు జనరలీ నా రెసిపీస్ అన్నీ చూసారనుకోండి, ప్రతి ఒక్కటి వితౌట్ ప్రోటీన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ లేకపోతే చాలామందికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రైట్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ కానివ్వచ్చు, కొంచెం ఇంకా వేరే ఎగ్జాంపుల్ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, స్కిన్ నీట్గా ఉండదు, ఉమెన్ అయితే చాలా చేంజెస్ వస్తాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది, ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం జరుగుతుంది, అండ్ నెయిల్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. మన బాడీ రికవర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఏదన్నా డిజీజెస్ వచ్చినా కానీ కూడా తొందరగా రికవర్ అవ్వాలన్నా కానీ కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం అనమాట. ఇలా మనం చూసుకుంటూ పోతే హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క ఆర్గన్కి ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రోటీన్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇస్తాను. ప్రోటీన్ లేకపోతే ఏ మీల్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, చేసుకున్నా కానీ అది ఎంత బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ సోయా తీసుకున్నాను. సో ఇది సోయాని మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టేశాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను. సోయాని కొంచెం నానబెట్టేశాను కాబట్టి జస్ట్ అలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన సోయాని నేను తీసుకుంటున్నాను. సోయాని మనం ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే సోయాలో మనకి అంత ఎన్నో డిఫరెంట్, బికాస్ అది అంత టేస్టీగా ఉండదన్నమాట. జనరలీ మనం ఇలాగే సోయా తినేసాం అనుకోండి, అది టేస్ట్లెస్ ఉంటుంది. సో ఇది ఎలాంటి రెసిపీస్కైనా బాగా సూట్ అయిపోతుంది అనమాట. సో సోయా అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనం క్యాప్సికమ్ తీసుకున్నాము. క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను టొమాటోస్ని తీసుకున్నాను. టొమాటోస్ని యాడ్ చేసేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా చాలా డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ కానివ్వచ్చు, నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, ఇది కాకుండా కావాలంటే మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ ఉంటుంది, రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది, గ్రీన్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్స్ ఏది తీసుకున్నా కానీ కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఓవర్గా అయితే కుక్ చేసుకోకూడదు. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం,
కొంచెం పసుపు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ప్రోటీన్ అనేది ఎప్పుడు డైట్లో ఉండాలని ప్రతి ఒక్క దాంట్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఇండియన్స్లో ప్రోటీనే చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఈ ప్రోటీన్ ఒక్కటి మనం రెగ్యులర్గా మంచిగా కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, డిజీజ్ రికవరీ అనేది తొందరగా ఉంటుంది. అంటే మీరు డయాబెటీస్ కానివ్వచ్చు, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా కానీ కూడా ప్రోటీన్ అనేది హెల్దీ అన్నమాట. ఈవెన్ మనం ఇంకా కొన్ని వింటూ ఉంటాం, డయాబెటీస్ వాళ్ళు సోయా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా ఎక్కువగా తీసుకోకూడదని చెప్తూ ఉంటారు, వినే ఉంటారు కదా. సో సోయా అనేది వాళ్ళు ఎందుకు ఎక్కువగా తీసుకోకూడదు అంటే మనకి దీంట్లో గాయిటర్స్ అనేవి ఉంటాయండి. సో గాయిటర్స్ అనేవి అంత మంచిది కాదు. కాకపోతే ఓవర్గా కుక్ చేసుకున్నప్పుడు గాయిటర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకుండా ఎప్పుడన్నా ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్ రెసిపీ, ఇప్పటివరకు మీరు తిని ఉండదు. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్లో నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నానండి. సో పెరుగులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేద్దాము. సో అదేంటి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. నెక్స్ట్ కుకుంబర్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇది ఇలాగే ఒక కుకుంబర్ సాలడ్ లాగా కూడా తీసుకోవచ్చండి. కావాలంటే కొంచెం ఆరిగానో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. లాస్ట్కి కొంచెం నిమ్మకాయ పిండేసుకోవాలి. నిమ్మకాయలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, అది కూడా చాలా హెల్దీ. మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ ఇది డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ సోయా ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక క్రీమ్ లాగా మనం దీనిపైన వేసుకోవాలి. ఎస్, సో బయట రెస్టారెంట్స్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది, బట్ జనరలీ మనం ఇంట్లో చేసుకోము. సో ఇలా హెల్తీగా హై ప్రోటీన్ సోయా సలాడ్ని మనం రోజు తీసుకోవచ్చండి. సో ఇలాగే మీరు రెగ్యులర్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసిండ్రు కదా ఎంత జల్దీ అయిపోయిందో ఈ సోయా సలాడు. ఇంట్లో మసాలాలు తక్కువ, బలం మాత్రం మస్తుగా ఉంటుంది. ఈ సోయా గింజలల్లా మన ఒంటికి కావాల్సిన ఐరను, కాల్షియము, మెగ్నీషియం లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తింటే లాభాలు ఏంటంటే బొక్కలు గట్టిగా అవుతాయి, నెత్తురు మంచిగా పడుతుంది, ఇంకా గుండెకి కూడా చాలా మంచిది. పొద్దుగాల గీసోంటి ఒక్క గిన్నెడు తిన్నారంటే రోజంతా అలుపు రాకుండా ఫుల్ ఎనర్జీతోటి ఏ పనికైనా ఉరకొచ్చు. ఇక మనము ఆగ్రా పోయి ఆ తాజ్మహల్ చూడంగానే మనకేం గుర్తొస్తుంది? వామ్మో ఏం ప్రేమరా నాయన అనిపిస్తుందిలే. లోకమంతా తాజ్మహల్ని ప్రేమకు గుర్తుగా కొలుస్తారు, కానీ
మన భాగ్యనగరంలో మన హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో కూడా గట్లనే ఒక అపురూపమైన ప్రేమ చిహ్నం ఉందని మీకు తెలుసా? అదేనుల్లా మన కోటి ఉమెన్స్ కాలేజీ. ఏంది షాక్ అయినరా? అవును మరి, అది ఉత్త పుణ్యానికి కట్టిన బిల్డింగ్ కాదు. ఇది ఆనాడు బ్రిటిష్ రెసిడెంట్ జేమ్స్ కిర్క్ పాట్రిక్ మన హైదరాబాద్ యువతి ఖైరునిసా బేగంలా పవిత్ర ప్రేమకు సాక్ష్యం. ఒకరేమో సముద్రం అవతలి వైపు చెందిన వ్యక్తి, ఇంకొకరు ఇక్కడి నవాబుల ఆడవిద్ద. వీళ్ళిద్దరి మధ్య ప్రేమను ఎట్లా పుట్టింది, అసలు ఆ కోటి లోపల ఏమేం దాగున్నాయి, ఈ ముచ్చటంతా మన పరావస్తు లోకేశ్వర్ సారు మనకు వివరించనికే రెడీగా ఉన్నారు. ఆ ప్రేమ కథ ఏందో ఆయన మాటలలోనే తెలుసుకుందాం పాండ్రి. గతంలో మనము హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. అదే వరుసలో హైదరాబాదులో ఉన్న 2 ప్రముఖ భవనాలు లేదా 2 ప్రముఖ కట్టడాల గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఒకటేంటంటే రెసిడెన్సీ, రెండవది విహార్ మంజిల్. ఈ రెసిడెన్సీ కోటిలో ఉన్నది. ఇప్పుడు ఆ రెసిడెన్సీని ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ లేదా ఐలమ్మ యూనివర్సిటీ అని అంటున్నారు. విహార్ మంజిల్ ఎక్కడున్నదంటే నెక్లెస్ రోడ్డులో జల్విహార్ రైట్ సైడ్ ఉంటుంది. జల్విహార్ నుంచి మనము సంజీవయ్య పార్కుకు పోతుంటే లెఫ్ట్ సైడు ఒక పెద్ద పాత బంగ్లా, పురాణ బంగ్లా ఏంటంటే కనబడుతుంది. అది విహార్ మంజిల్. ఆ రాళ్ల గుట్టల మీద ఒంటరిగా నిలుచుకొని ఉంటుంది. సో ఈ 2 కథలు, ఈ 2 భవనాల వెనుక 2 ప్రేమ కథలు ఉన్నాయి. ఈ ప్రేమ కథలు, ఆ భవనాలు ఎందుకు కట్టించిండ్రు, తర్వాత అవి ఎట్లయినాయి అనేది ఈరోజు మనము మాట్లాడుకుందాము. ముందు కోటిలో ఉన్న రెసిడెన్సీ అని దాని గురించి మనం ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున హైదరాబాదులో నిజాం రాజ్యంలో ఒక రెసిడెంట్ ఉండేవాడు. ఆ రెసిడెంట్ నివసించిన భవనమే రెసిడెన్సీ అని మనము అంటున్నాం. ఆసఫ్ జాహీ నవాబులల్లా 2వ నవాబు నిజాం అలీ ఖాన్. అయితే ఈయన కాలంలో రెసిడెంట్ ఉండేవాడు హైదరాబాదులో ఆ భవనంలో. ఆయన పేరేంటంటే జేమ్స్ అలీస్ కిర్క్ పాట్రిక్. మనం షార్ట్గా ప్యాట్రిక్ అని చెప్పుకుందాం ఈ కథలో. అయితే ఈ ప్యాట్రిక్ ఇంగ్లాండ్లో ఉన్న స్కాట్లాండ్ దేశస్థుడు. చాలా అందగాడు. స్కాట్లాండ్ వాళ్ళంతా నీలి కళ్ళతోటి ఉంటారు. చాలా మంచి పరిపాలకుడు, మంచి అనుభవం గలవాడు కూడా. అయితే ఆయన ఏం చేసిండంటే తన 40 సంవత్సరాల వయసులో హైదరాబాదులో ఉన్న ఒక పర్షియన్ అమ్మాయిని, ఆ అమ్మాయి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే, ఒక విందు పార్టీలో ఆయన ఆ అమ్మాయిని చూడటం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఈ ప్యాట్రిక్ను చూసింది. ఆమె పేరు ఖైరునిసా బేగం. వీళ్ళు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒక విందులో కలుసుకున్నారు, చూసుకున్నారు, కానీ మాట్లాడుకోలేదు. తర్వాత ప్యాట్రిక్ ఏం చేసిందంటే 2వ నిజాం అలీ ఖాన్ సంస్థానంలో ఉండే రాజనర్తకి మహాలకాబాయి చందా, ఆమె 2వ నిజాం అలీ ఖాన్ సంస్థానంలో రాజనర్తకి, విదుషుమణి, గొప్ప పోయట్రీ అంటే కవయిత్రి. ఆమె ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ, అడిక్మెట్టు, మౌలాలి ఇవన్నీ ఆమె జాగీర్లే. ఆమెతోటి తమ యొక్క ప్రేమ వ్యవహారము నడిపిండు. ఖైరునిసా బేగం ఏమిటంటే పర్షియా నుంచి వచ్చిన ఆ సంతతి అమ్మాయి.
కాబట్టి పర్షియన్స్ చాలా అందంగా ఉంటారు, ఇతను కూడా చాలా అందంగా ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా అతని ప్రేమను సో వాళ్ళ ప్రేమ వ్యవహారం ఇట్లా నడుస్తుంటే ఏం జరిగిందంటే నిజాం అలీ ఖాన్ నవాబుకు వజీర్ ఎవరంటే మీర్ ఆలం. ఆయన కట్టించిందే మీర్ ఆలం మండి, మీర్ ఆలం చెరువు, ఇవన్నీ ఆ వజీర్ గారు కట్టించింది. మీర్ ఆలం కొడుకుకు చేసుకోవాలని ఖైరునిసా బేగం యొక్క తాతకు, తండ్రికి, మేనమామలకు, మగవాళ్ళందరికీ ఏంటంటే ఆ అమ్మాయిని మీర్ ఆలం కుటుంబానికి ఇస్తే తమ పదోన్నతులు, సైన్యంలో తమకు గొప్ప గొప్ప పదవులు దొరుకుతాయని వాళ్ళు ఆశపడ్డారు. కానీ గమ్మత్ ఏంటంటే అదొక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండే. ఆ ఉమ్మడి కుటుంబంలో ఆ ఖైరునిసా తల్లి, అమ్మమ్మ, నానమ్మ ఇంకా మిగతా ఆడవాళ్ళంతా ప్యాట్రిక్ను చేసుకోవాలి ఈ అమ్మాయి అని వాళ్ళు కోరుకున్నారు. ప్యాట్రిక్ను పెళ్లి చేసుకుంటే తమందరం లండన్కు వెళ్ళొచ్చు అని వాళ్ళ ఆశ. మగవాళ్ళ కోరిక ఏంటిదంటే మీరాలం కొడుకుని చేసుకుంటే తమకు సైన్యంలో పెద్ద పెద్ద పదవులు లభిస్తాయని వీళ్ళు ఆశపడ్డారు. ఆడవాళ్ళేమో తమందరము లండన్కు వెళ్ళొచ్చు అని వాళ్ళు ఆశపడ్డారు. ఇంట్లో పెద్ద గొడవలు మొదలైనవి. అబ్బో, ఇన్నారు కదా ఈ పరావస్తు లోకేశ్వర్ సార్ దగ్గర ఎన్ని ముచ్చట్లున్నాయో. వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల కాడి నుంచి అసలు ఆ ప్రేమ ఎట్లా చిగురించింది అనేది అద్దంలో చూపెట్టినట్టు చెప్పిండ్రు. కానీ సారేమో సగమే చెప్పిండు కదా. మరి ఇప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళ ఇంటోళ్ళు ఆడోళ్ళంతా అనుకున్నట్టుగా జేమ్స్కి ఖైరునిసాకి లగ్గమైందా, లేక ఇంట్లో మొగోళ్ళంతా పంతం బట్టి ఆమీర్ ఆలం కొడుకుతోటే పెళ్ళి చేసిండ్రా? ఇక ఈ లవ్ స్టోరీల ట్విస్టులు గిస్టులు అంత తొందరగా తేలేటట్టు లేవులే. కానీ ఈ సస్పెన్స్ తేలాలంటే మాత్రం మీరు రేపటిదాకా ఆగాల్సిందే. ఆ ప్రేమ గెలిచిందా ఓడిందా ముందు ముందు తెలుసుకుందాం. ఇక ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవిటిని కూడా యాడ్ చేసుకోవాలి కదా. పారి మళ్ళా ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ప్రైమల్ సినిమా మీకోసం, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తన దర్శకత్వంతో ఫేమ్ తెచ్చుకుని యాక్టింగ్లో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ గారితో చిట్ చాట్, మధ్యాహ్నం 12 గంటలకు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ మువ్వల సవడి సీజన్ 3, సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మెలకువలపై డాక్టర్ ఎన్ మహేష్ గారితో చర్చా కార్యక్రమం, సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అల్లరి ప్రియుడు సినిమా గురించి విశ్లేషణ, సాయంత్రం 6:30 చిత్రలహరిలో కోరుకున్న ప్రియుడు నుంచి పాటలు మీకోసం, సాయంత్రం 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 7 గంటలకు, తిరిగి మళ్ళీ రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30 రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. మన ముచ్చట్లు స్టార్ట్ అయ్యే ముంగట నేను ఒక క్వశ్చన్ అడిగినదా, ఆ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భర్తృహరి నీతి శతకం ప్రకారం విద్య అనేది దొంగలకు దొరకని ధనం అని ఎందుకు అనబడింది? ఏ, చదువుకున్న వారు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు. బి, విద్య అనేది ఒక అదృశ్య శక్తి కాబట్టి. సి, దొంగలకు చదువు రాదు కాబట్టి. డి, విద్యకు అసలు విలువనే ఉండదు కాబట్టి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విద్య అనేది అదృశ్య శక్తి కాబట్టి, ఆప్షన్ బి. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి చెప్తున్నా, రాసుకోండి. programs@gmail.com. ఇట్లనే రేపు పొద్దుగాల మళ్ళీ వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం చూస్తూనే ఉండరు మన DD యాదగిరి ఛానల్.